ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు నేరుగా ఇంటి నుంచి ఏసీబీ ఆఫీసుకు వస్తారు కేటీఆర్. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున జన సమీకరణకు బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఉదయం నుంచి మాజీ మంత్రి హరీష్ రావు ఇతర నేతలు పార్టీ ఆఫీసుకు చేరుకుంటారని తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఇక ఉదయం 10 గంటలకు నేరుగా ఇంటి నుంచి ఏసీబీ ఆఫీసుకు వస్తారు కేటీఆర్. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున జన సమీకరణకు బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఉదయం నుంచి మాజీ మంత్రి హరీష్ రావు ఇతర నేతలు పార్టీ ఆఫీసుకు చేరుకుంటారని తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో అందిస్తారు. స్వామి, చెప్పండి. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం ఏసీబీ విచారణకు హాజరు కానున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సోనీ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా అంటే ఎంఏయుడి శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు హైదరాబాద్ నగరంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహించారు. ఈ రేస్ సందర్భంగా నిర్వాహకులకు హెచ్ఎండిఏ ద్వారా అక్రమ మార్గంలో డబ్బులు లండన్ తరలించారనేది కూడా ఒక ఆరోపణతో కూడా ఏసీబీ కేసు పెట్టింది. కేసు సంబంధించి పలువురు అధికారులను మిగతా వారిని కూడా విచారించింది. ఈ కేసు సంబంధించి కేటీఆర్ ఇప్పటికో 2 సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఒకసారి ఈడీ కేసు ముందు కూడా హాజరై వచ్చారు. రేపు మరోసారి విచారణకు రావాలని చెప్పేసి కూడా ఏసీబీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. గతంలో ఆయన అమెరికాకు జూన్ 2 కు బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు అమెరికాకు వెళ్లే ముందుగానే నోటీసులు ఇచ్చినప్పుడు కూడా అప్పుడు సమయం వీలు కాదు, తర్వాత మరొక డేట్ ఇవ్వాలని చెప్పేసి కూడా కేటీఆర్ ఏసీబీ అధికారులను కోరిన నేపథ్యంలో రేపు రావాలని చెప్పేసి కూడా కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈసారి కేసుకు సంబంధించి ఎలాంటి విచారణ కొనసాగుతుందని చెప్పేసి కూడా అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. మరోవైపు ఒకవైపు ఇప్పటికే కేసీఆర్ కలెక్టర్ కమిటీకి సంబంధించి విచారణ తీసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బల ప్రదర్శన దిగారు. ప్రభుత్వ వ్యతిరేకంగా కార్యక్రమం నిర్వహించారు. రేపటి కూడా కేటీఆర్ కావాలని చెప్పేసి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ కావాలని చెప్పేసి వేధిస్తుంది, పదే కేసులు పెడుతుంది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ. దానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా రేపు తెలంగాణ భవన్ వద్దకు పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నేతలు చేరుకోనున్నారు. పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాటు సీనియర్ నాయకులంతా కూడా తెలంగాణ భవన్ చేరుకున్నారు. 9 గంటల తర్వాత పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఒకవైపు కేటీఆర్ నేరుగా తన నివాసం నుండి ఏసీబీ కార్యాలయం చేరుకుంటారు. ఆ తర్వాత విచారణకు సంబంధించి ఆయన హాజరు కానున్నారు. మొత్తానికి ఇప్పటికే 3 సార్లు ఈ కేసుకు సంబంధించి 2 సార్లు ఏసీబీ కార్యాలయానికి, ఒకసారి ఈడీ కార్యాలయానికి హాజరైనటువంటి కేటీఆర్ రేపు మరోసారి ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఈసారి ఆయన ఏ కోణంలో విచారిస్తారనేది కూడా అంత ఆసక్తిగా గమనిస్తున్నారు. గతంలో ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ గా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ తో పాటు దానకిషోర్ లాంటి అందరినీ కూడా విచారించింది. ఈ కేసు సంబంధించి కేటీఆర్ తానే ఆ మంత్రిగా ఉన్న సమయంలో ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి విషయంలో దాన్ని సక్సెస్ చేయడం కోసం తెలంగాణకు పెద్ద ఎత్తున కూడా ఈవీ పరిశ్రమను అంటే ఒకవైపు ఈవీ పరిశ్రమను పెద్ద ఎత్తున ఆహ్వానించడం కోసమే ప్రమోషన్ గా నిర్వహించామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అందుకోసమే 45 కోట్లకు పైగా ఖర్చు చేసిందని చెప్పేసి ఆ నిధులను నిర్వాహకులకు ఒకవైపు ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా వారికి ఇచ్చారనేది కూడా వైపు వారికి చెల్లించారనేది కూడా ఇందులో ప్రధాన ఆరోపణ. ఆ దానిపైనే విచారణ కొనసాగుతూ ఉంది. సోని, ఓకే, ఉదయం నుంచి మాజీ మంత్రి హరీష్ రావు ఇతర నేతలు పార్టీ ఆఫీస్ కు చేరుకోవడం తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అంటే ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? లాస్ట్ టైం కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వచ్చినప్పుడు చాలా మంది బీఆర్ఎస్ నేతలంతా కూడా ఏసీబీ కార్యాలయం ముందున్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద రోడ్డు మీద పెద్ద ఎత్తున కూడా అడావుడి చేశారు. ఆ తర్వాత పలువురు నేతల్ని అరెస్ట్ చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత సాయంత్రం కూడా వదిలిపెట్టడం జరిగింది. రేపు కూడా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నేతలు తరలి వచ్చే అవకాశం ఉండడంతో కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశం కనబడుతుంది. కేసీఆర్ కూడా నందినగర్ నివాసంలోనే అందుబాటులో ఉన్న కారణంగా ఆయన కూడా జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలించే అవకాశం కనబడుతుంది. రేపు కేటీఆర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది అనేది కూడా కొంత బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత ఆ ఉద్రిక్తత అయితే ఉంది. ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ చేస్తారా, అదుపులోకి తీసుకుంటారా, లేకపోతే విచారించి వదిలిపెట్టారా అనేది కూడా కొంత పార్టీకి కొంత అనుమానం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా జన సమీకరణకు పార్టీ వైపు పిలుపునిస్తుంది. వైపు ఉదయం నుంచి కూడా హరీష్ రావుతో సహా మిగతా నేతలు అందుబాటులో ఉంటారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ అంతా కూడా ఇప్పటికే సిద్ధమై ఉన్నది. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి.